వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ మష్రూమ్ బిర్యానీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: అరగంట పాటు నానబెట్టుకున్నటువంటి బాస్మతి బియ్యం 2 గ్లాసులు, క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ 250 గ్రాములు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, తరిగి పెట్టుకున్న టమాటాలు 2, పెరుగు పావు కప్పు, కొత్తిమీర కొద్దిగా, పలావాకులు 2, దాల్చిన చెక్క 2 ముక్కలు, యాలకులు 3, లవంగాలు 3, అనాస పువ్వు 1, జాపత్రి కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, షాజీరా 1/2 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు పావు టీ స్పూన్, కారం 1.5 టీ స్పూన్, బిర్యానీ మసాలా 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా స్టవ్ మీద ఒక పాత్రను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడవ్వనివ్వాలి. వేడైన తరువాత షాజీరా వేసుకొని, తరువాత హోల్ గరం మసాలా, పలావాకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు వేసుకొని వేయించుకోవాలి. ఇది లైట్గా వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలను వేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇది అంతా బాగా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. కట్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ ముక్కలను వేసుకొని ఇది అంతా బాగా కలుపుకోవాలి. తరువాత కారం, బిర్యానీ మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తరువాత కొద్దిగా కొత్తిమీరను వేసుకొని పెరుగును వేసుకోవాలి. ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఏ గ్లాసుతో అయితే మనం బియ్యం కొలుసుకున్నామో అదే గ్లాసుతో వాటర్ తీసుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. 1 గ్లాసు తగ్గించి వేసుకోవాలి, ఎందుకంటే మనం పెరుగు వేసుకున్నాము, అలాగే మష్రూమ్లో నుంచి కూడా వాటర్ వస్తుంది కనుక 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. తరువాత మూత పెట్టుకుని వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తరువాత అరగంట పాటు నానబెట్టుకున్నటువంటి బాసుమతి బియ్యంను వాటర్ లేకుండా వేసుకోవాలి. ఇది అంతా ఒకసారి నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 12 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఉడికిందో లేదో చూద్దాం. ఇది రెడీ అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. రుచికరమైన మష్రూమ్స్ బిర్యానీ రెడీ అయ్యింది. దీనిని పెరుగు చట్నీతో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.